దసరా వేడుకలకు సిద్ధమైంది తెలంగాణ. రేపు రాష్ట్రమంతటా ఘనంగా దసరా సంబురాలు జరగనున్నాయి. రావణ వధ, శమి పూజలు, ఆయుధ పూజలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. రేపు తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొననున్నారు రేవంత్. మరోవైపు దసరా పండుగ నాడే గాంధీ జయంతి కూడా ఉండడంతో ఒకరోజు ముందే మద్యం, మాంసం కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. దీంతో ఏ వైన్స్ లో చూసినా, నాన్ వెజ్ షాప్ లో చూసినా రద్దీ నెలకొంది. తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెడుపై సాధించిన మంచి విజయానికి చిహ్నంగా విజయదశమి పేరుతో దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు దసరా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమీ పూజ, జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమన్నారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం వస్తుండటంతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సొంత ఊరిలో సీఎం దసరా వేడుకలు జరుపుకుంటారు. రాష్ట్రం మొత్తం దసరా పండుగకు సిద్ధమైంది. జిల్లాలో దసరా సందర్భంగా నిర్వహించే రావణ వధ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలోని మద్యం షాపులు, మాంసం దుకాణాలు రద్దీగా మారాయి. ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో అక్టోబర్ 2న వైన్ షాపులు, నాన్ వెజ్ షాపులు బంద్ ఉంటాయి. దీంతో ఒక రోజు ముందే జనం మాంసం షాపులకు క్యూ కట్టారు. దసరా నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు తెలిపారు అధికారులు. గత నెలలో 3,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. నిన్న ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం సేల్ అయిందన్నారు. నిన్న 3,21,000 లిక్కర్ కేసులు అమ్ముడవగా 3,24,000 బీర్ కేసులు సేల్ అయ్యాయి. ఇవాళ కూడా 400 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరుగుతాయని అంచనా వేశారు. రేపటితో దేవీ శరన్నవరాత్రులు ముగియనున్నాయి. దసరా సందర్భంగా రేపు పలు చోట్ల అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు నిర్వాహకులు. జిల్లాల్లో నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు మంత్రులు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఉదయం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ నెల 6న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముందే అభ్యర్థి ఎంపిక జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మీటింగ్లో నిర్ణయించినట్టు తెలిసింది. టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల ఉన్నారు. దీంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించనున్నారు ఇన్ఛార్జి మంత్రులు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జింకానా గ్రౌండ్ లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డేలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 1,00,000 బెలూన్లు ఎగరవేశారు. మత్తు వీడండి, మైదానాలకు రావాలంటూ గాల్లోకి బెలూన్లు వదిలారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఎవరైతే చారిటీ ఎక్కువ చేస్తారో వాళ్ళే ఎక్కువ బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే ఆ 10 మందికి సాయం పడినప్పుడు వారికి కూడా ఆ ఎండార్ఫిన్ రిలీజు, ఆ గుడ్ విల్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ మన మనసులో కూడా అరే నేను ఒక మంచిగా పని చేస్తున్నాను, 10 మందికి సహాయపడుతున్నాను, ఆ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ ఏదైతే వస్తుందో కేవలం చారిటీ ద్వారా వస్తుంది. ఇంకా మీరు వాసవి ఇంటర్నేషనల్ ద్వారా మీరైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ అభినందనలు చెప్పాలి.
సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. కార్యక్రమంలో R&B, సినిమాటోగ్రఫీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన క్యాంప్ ఆఫీస్లో వాహన ఆయుధ పూజ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలవాలని కోరారు పొంగులేటి. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై కరీంనగర్లో బండి సంజయ్తో చర్చించారు రామచంద్రరావు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాల్ని కేంద్రం కేటాయించిందని చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్థానిక ఎన్నికలు జరగనున్న ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ ఆయన వ్యక్తిగతమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్లో స్థానిక ఎన్నికలపై చర్చించేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో భేటీ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ ప్రారంభమైందన్నారు. ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు రామచంద్రరావు. తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల యొక్క మన్నన పొందడానికి, ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం. మేమన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. 11 తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మారుమూల ప్రాంతంలో నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయని చెప్పారు. గత 2 ఏళ్లలో కేంద్రం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు 400 కోట్లతో 832 పీఎం శ్రీ స్కూల్స్ ను మంజూరు చేసిందని చెప్పారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద గత 2 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం దాదాపు 2000 కోట్లను కేటాయించిందన్నారు. దాదాపు 1000 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు కిషన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలని ఒక దరఖాస్తును సమర్పించి గత కొంతకాలంగా వారిని కలిసిన సందర్భంగా వినతి పత్రాలు అందజేసిన సందర్భంగా ఈ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరులో సిద్దిపేట గుర్రాలగొంది మధ్యన నూతన రైల్వే స్టేషన్ ప్రారంభానికి అనుమతిని మంజూరిని ఇచ్చినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీయాగంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా హాజరయ్యారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంది బీఆర్ఎస్. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగం అనే విషయం మరోసారి స్పష్టమైందని చెప్పింది. దసరాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేదు నింపిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందని విమర్శించింది. బీసీలకు ఎంపీ ఈటెల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందన్నారు కేటీఆర్. 2014 నుంచి తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్న జాతీయ నేర గణాంకాలపై ఎక్స్ ద్వారా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందని విమర్శించారు. 2 ఏళ్లలోనే 700 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని ట్వీట్ చేశారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంచి తీపి కబురు చెబితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు దసరాకు చేదు నింపిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 ఏళ్లు గడిచినా ఓపీఎస్ ఎక్కడా అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం.
నేను అడుగుతా ఉన్నా, ఏమైంది నీ మాటలు ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. బీసీలకు ఎంపీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటెల అనడం ముమ్మాటికి తప్పన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధికి ఈటెల కామెంట్సే నిదర్శనమన్నారు. బీసీల కోసం అవసరమైతే సొంత పార్టీతో ఈటెల కొట్లాడాలని సూచించారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ను బీజేపీ పాస్ చేయించాలన్నారు కవిత. నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిల వీళ్ళేమన్నా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోర్టులో క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ. దేశంలో ఏ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ చట్టం అమలు కావట్లేదని, కానీ తెలంగాణలో మాత్రం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎజెండానే రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహమ్మద్ అలీ. और किसी स्टेट में उस पर अमलावरी नहीं की, मगर हमारे रेवंत रेड्डी साहब को राहुल गांधी की खबर नहीं है. उनको अगर ज्यादा फिक्र है तो मोदी साहब की ज्यादा फिक्र है. मोदी साहब ने कानून बनाया और सबसे पहले रेवंत रेड्डी साहब ने यहाँ पर इस तेलंगाना के अंदर खासतौर से वक्त में जब तक का फैसला नहीं होगा, जब तक कोई वक्फ बोर्ड की मीटिंग नहीं होगी, जबकि वक्फ बोर्ड के जरिए वो जायदादों को जो लोग काबिज करवाना चाहते हैं उसे रोकने लिए काम करने के लिए वक्फ बोर्ड का सीओ का होना बेहद जरूरी है. वक्फ बोर्ड को अमली तरीके से काम करना चाहिए. లోకల్ బాడీ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ హామీ కార్డు పేరుతో ఇప్పటికే జనాల్లోకి వెళ్తున్న గులాబీ నేతలు కాంగ్రెస్ విధానాలను ఎండగడుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరదలు తగ్గాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా ఆ ప్రభావం తెలంగాణపై లేదు. ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం టైంలో అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం సిటీతో పాటు జిల్లాల్లోనూ పొడి వాతావరణం ఏర్పడింది. మరో 4 రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా ఆ ప్రభావం రాష్ట్రంపై లేదని ప్రకటించింది. అయితే ఈ వారం చివరిలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు మాత్రం తెలిపింది. ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణిస్తున్నందువల్ల మనకి తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఆ ప్రాంతంలో కొద్దిగా మోడరేట్ రెయిన్స్ రాగల 2-3 రోజుల్లో అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండబోదు. అందుకని మనకి పగటిపూట టెంపరేచర్లు పెరిగి సాయంత్రం పూట అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు మళ్ళీ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. 2-3 రోజులుగా రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో 30 నుంచి 33, జిల్లాల్లో 35 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ఎండల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్లో డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. అప్పుడే ఎండలు, మళ్ళీ అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వాన పడింది. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, కోటి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షం పడుతుంటే కూడా ఎండ కొట్టింది. క్యుములోనింబస్ మేఘాల వల్లే ఈ పరిస్థితి ఉందని చెప్తున్నారు అధికారులు. ఇక జిల్లాల్లోనూ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయి. నిర్మల్, ములుగు జిల్లాల్లో నదులకు వరద ప్రవాహం తగ్గింది. ములుగు జిల్లాలో గోదావరి నీటి మట్టం తగ్గింది. ఏటూరు నాగరం మండలం రామన్నగూడెం దగ్గర ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ఇక పుష్కరఘాట్ల దగ్గర ప్రస్తుతం 15.3 మీటర్ల నీటి మట్టం ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు పంటలకు మద్దతు ధరను పెంచింది. గోధుమ క్వింటాల్కు 160 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపింది. కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంచింది కేంద్రం.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1,20,107 కోట్ల రూపాయలను వివిధ స్కీములకు మంజూరు చేసింది. పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెంట్రల్ కేబినెట్. 2026-27 రబీ సీజన్లో ధాన్యం సేకరణ మద్దతు ధరకు 84,263 కోట్లు కేటాయించింది కేంద్రం. గోధుమలకు 6.59% మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. 2026-27 మార్కెటింగ్ ఇయర్ నుంచి క్వింటాలకు 160 రూపాయలు పెంచుతున్నట్లు చెప్పింది. దీంతో క్వింటాల్ గోధుమ ధర 2,585 రూపాయలకు చేరనుంది. అలాగే 6 రకాల పప్పు దినుసుల సేకరణకు 11,440 కోట్లు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. सीएससीपी की रिकमेंडेशन आई और जो रबी सीज़न के 6 बड़े क्रॉप्स हैं, वीट, बार्ले, ग्राम, लेंटिल, रेपसीड, मस्टर्ड और सनफ्लावर, इनके सब में जो कमिटमेंट है कॉस्ट से मिनिमम 50% अधिक होना, उस कमिटमेंट को ध्यान में रखते हुए ये नए एमएसपी आज अप्रूव हुए हैं. దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దీనికోసం 5,863 కోట్ల నిధులు కేటాయించింది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలు లేని 20 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది కేంద్రం. దీంతో 4 కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణలో ఏర్పాటు కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలో ఏర్పాటుకు ఓకే చెప్పింది కేంద్రం. ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. 57 न्यू केंद्रीय विद्यालय खोले जाएंगे और इसमें 20 ऐसे हैं जो जिन जिलों में एक भी केंद्रीय विद्यालय नहीं है उनमें 20 जोड़े गए हैं. 14 केंद्रीय विद्यालय ऐसे हैं जो एस्पिरेशनल डिस्ट्रिक्ट में आकांक्षी जिलों में 5,863 करोड़ के इन्वेस्टमेंट से देश भर में नए केंद्रीय विद्यालय खोले जाएंगे. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్డీఏ సర్కార్. డిఏ, డిఆర్లను 3% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపింది. అలాగే 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పింది. డిఏ, డిఆర్ల పెంపులతో కేంద్రంపై 10,084 కోట్ల భారం పడనుంది. ఈ పెంపు 2025 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్. आज से 1/7/2025 से डीए और डियरनेस रिलीफ 58% हो जाएगा, यानी 3% बढ़ा. बहुत ही बड़ी अच्छी बढ़ोतरी है ये. और करीब करीब 49 लाख एम्प्लॉयज़ और 69 लाख पेंशनर्स को इसका सीधा लाभ मिलेगा. देश भर में बहुत ही अच्छा इसका इम्पैक्ट रहेगा. అసోంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్రం. కలియాబోర్ నుంచి నొమాలిగర్ మధ్య 4 లైన్ల నేషనల్ హైవే నిర్మాణానికి 6,957 కోట్లు కేటాయించింది. కజిరంగా నేషనల్ పార్కు మీదుగా హైవే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశంలో బయోమెడికల్ రీసెర్చ్ ప్రోగ్రాం ఫేజ్ 3 కోసం 1,500 కోట్ల నిధులు రిలీజ్ చేసింది కేంద్రం. కొత్త ప్రయోగాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ తెచ్చినట్లు చెప్పింది. అలాగే వందే మాతరం పాట 150 ఏళ్ల సెలబ్రేషన్కు నిర్ణయం తీసుకుంది కేంద్రం. That's all for now.